నిన్న తెలంగాణ రాష్ట్రంలోని కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ కి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నారో దానికి శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చిత్రంలో చూడొచ్చు మీరు. మన ఐటీ శాఖ మంత్రి మరియు పొంగులేటి శ్రీనివాస్ గారు, మన షేర్లింగంపల్లి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు ఉన్నారు. సో ఆడబిడ్డలకు యువతకు మంచి చేయాలన్న సంకల్పం మాకుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో చేతబడి చేస్తే ప్రజాప్రభుత్వం కూలిపోదు, అర్హులు స్థలాల నిషేధిత జాబితాలోంచి తొలగిస్తాం. ఏదైతే అర్హుల జాబితా నిషేధిత దాంట్లో ఉందో 22A ప్రాహిబిటెడ్ లిస్ట్ లో ఉంది, అది నేను రిమూవ్ చేస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఆ సభా సమావేశంలో చెప్పారు. తెలంగాణలోని ఆడబిడ్డలో ఆశీర్వాదాలతో ముఖ్యమంత్రిని అయ్యాను, తెలంగాణలోని ఆడబిడ్డల ఆశీర్వాదంతో నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పుకుంటున్నారంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇదే మాట పురుషులు వింటే రాబోయే రోజుల్లో మీకు మహిళల ఓట్లే వస్తాయి, మళ్ళీ పురుషుల ఓట్లు రావు. రేవంత్ రెడ్డి గారు చూసుకోండి, వారి రుణం తీర్చుకునేందుకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఆడబిడ్డలకు యువతకు మంచి చేయాలన్న సంకల్పం మాకుంది. క్యూర్ 10 లక్ష ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించాం. ఏడాది లోపు కట్టించి చూపిస్తాం. ఒక్క సంవత్సరం లోపల గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లో క్యూర్ లిమిట్స్ లో 1,00,000 ఇళ్లు నిర్మాణం చేసి కట్టి చూపిస్తాను అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ గురువారం కూకట్పల్లిలోని కేపీహెచ్బి కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. పేదవారు ఆత్మ గౌరవంతో సొంతింట్లో నివాసం ఉండాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వం పేదల కోసం నగరానికి 45 కిలోమీటర్ల దూరాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి చేతులు దులుపుకుంది. అక్కడ ఎంతమంది చేరారో తెలియదు. అందుకే ఇల్లు లేని పేదలు ఎక్కడుంటే అక్కడ ఇల్లు కట్టించి ఇవ్వాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. సో గత ప్రభుత్వం అప్లికేషన్ ఇక్కడ పెట్టుకుంటే 40-50 కిలోమీటర్ల దూరంలో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. మళ్ళీ ఆ కేటాయించిన ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారా, రెంట్కి ఇస్తున్నారా, అమ్ముకుంటున్నారా, ఏం చేస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారో తెలియదు. సో నేను సంకల్పించుకున్నది ఏమంటే, ఎక్కడ నివాసం ఉంటే అప్లికేషన్ ఎక్కడ ఉంటే ఆ లోకల్ ఏరియాలోనే వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మేము నిశ్చయించుకున్నాం. దాని ప్రకారం మేము ఈ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. 40-50 కిలోమీటర్లు కాకుండా వాళ్ళు ఉండే చోటే దగ్గరలోనే వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నాను అని రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభా సమావేశంలో చెప్పారు. 100 కోట్ల విలువ చేసే భూముల్లో ఇందిరమ్మ ఇల్లు అంట. 100 కోట్ల విలువ చేసే భూముల్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరంట. ఎకరా 100 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇల్లు ఇస్తున్నాం. కూకట్పల్లిలో పాండబ్బా కట్టుకోవాలంటే 20 లక్షలు అవుతుంది. సో కూకట్పల్లిలో పాండబ్బా కట్టుకోవాలంటే 20 లక్షలు అవుతుందని రేవంత్ రెడ్డి గారికి తెలుసంట. పాండబ్బాల గురించే మాట్లాడతాడు. సో ఇలాంటి పాండబ్బా కట్టుకునేకి 20 లక్షలు కావాలి. అలాంటి చోట్ల 11 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇందిరమ్మ ఇల్లు టవర్లు నిర్మిస్తున్నాం. భూమి కోసం 1 రూపాయి కూడా మీ నుంచి తీసుకోవడం లేదు. పైగా 5 లక్షలు ఉచితంగా ఇస్తున్నాం. మీరు 6 లక్షలు ఇవ్వాలి. సో భూమి రూపాయి కూడా నేను తీసుకుంటలేను, 5 లక్షలు మేము సబ్సిడీ ఇస్తున్నాము, 6 లక్షలు మీరు కట్టుకోవాలి అని చెప్తారు. మీరు 6 లక్షలు ఇవ్వాలి. ఇది కూడా ఎందుకు అడుగుతున్నామంటే, డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుతున్నప్పుడే మీరు వస్తూ పోతూ ఉంటారని. అదే డబ్బులు కావాలని తీసుకుంటలేరంట. మీరందరూ ఆశ్చర్యపడకూడదు. డబ్బులు ఇస్తే మీరు వచ్చి పోతూ ఉంటారు, మీకు కూడా భయం ఉంటుందని డబ్బులు తీసుకుంటారంట. మళ్ళీ కట్టిన తర్వాత రిటర్న్ ఇస్తారా అని అడగాలి ఎవరైనా. మే డబ్బులు నాకు అవద్దు, నేను కావాలని తీసుకుంటలేను, డబ్బులు తీసుకుంటే మీరు వచ్చి పోతూ ఉంటారని తీసుకుంటున్నాము డబ్బులు అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంట. ఇల్లు కడుతున్నప్పుడు మీరు వస్తూ పోతుంటారని పేదలుండే ప్రాంతాలన్నింటిలోనూ ఇందిరమ్మ ఇళ్ల టవర్లు కడతాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏర్పాటైంది. రాజీవ్ స్వగృహ ద్వారా పేదలు అల్పదాయ వర్గాలకు ఇల్లు వచ్చాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లను డబ్బా ఇల్లు అన్నారు. వారు కట్టించిన డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా ఉన్నాయి? ఆహనా పెళ్ళంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని తాడుకు కట్టి చికెన్ తింటున్నట్టు ఊహించుకున్నా చందంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న హాస్యాస్పదంగా మాట్లాడారంట. కోట శ్రీనివాసరావు గారి ఒక సీన్ ఆహనా పెళ్ళంట, ఏదైతే కోడిని పైన కట్టేసి చూసి కోడి తిన్నానంటే ఫీల్ అవ్వాలి, అలా ఫీలింగ్ ఉండే సీన్ ఆ సినిమాలో ఉంటుంది. ఆ సినిమాకి ఎగ్జాంపుల్ గా ఇచ్చి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారంట. వచ్చే బోనాలు కొత్త ఇళ్లలోనే చేసుకుందామని మంత్రి పొంగులేటి కూడా చెప్పారంట.